హాయ్ హలో ఫ్రెండ్స్ వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో వీడియోలో వచ్చేసి మనకైతే మంచి మంచి మూవీస్ ఎప్పుడు ఓటీటీలోకి రిలీజ్ అవుతుందనేది తెలుసుకుందాం. సో వీడియోలో వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ గైస్, సో వీడియో కానీ నచ్చినా తప్పకుండా ఒక లైక్ అయితే చేసుకోండి. సో మీరు చాలామంది అయితే వీడియోస్ అయితే చూస్తున్నారు కానీ సబ్స్క్రైబర్స్ అయితే చేసుకోవట్లేదు. సో తొందరగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పైన బెల్ ఐకాన్ అయితే ఆల్ పెట్టుకోండి. పక్కన బెల్ ఐకాన్ ఆల్ పెట్టుకోవడం ద్వారా నేను ఎప్పుడు ఏ వీడియో పోస్ట్ చేసినా మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. సో లేట్ ఎందుకు, లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. నెంబర్ 1 యంగ్ షెర్లాక్ మూవీ. సో ఈ మూవీ వచ్చేసి డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ అయితే అవుతుంది. సో ఈ మూవీకి సంబంధించిన ఓటీటీ రైట్స్ వచ్చి మనకైతే అమెజాన్ ప్రైమ్ వీడియో వాళ్ళు అయితే తీసుకున్నారు. సో అమెజాన్ ప్రైమ్ వీడియో వాళ్ళ ఒరిజినల్ ఫిలిం ఇది. సో వాళ్ళే ప్రొడ్యూస్ చేసి వాళ్ళే డైరెక్ట్గా ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే చేస్తారు. సో ఈ మూవీ మనకి ఇప్పటి నుంచి రిలీజ్ అవుతుందంటే మనకు మార్చి 4వ తారీఖు నుంచి అయితే యంగ్ షెర్లాక్ మూవీ అయితే ఓటీటీలోకి అయితే అందుబాటులోకి అయితే వస్తుంది. సో మన తెలుగు లాంగ్వేజ్లోనే కాకుండా హిందీ, తమిళ్, మలయాళంలో మనకు అమెజాన్ ప్రైమ్ వీడియో ఎన్ని ఛానల్లో ఉందో సో అన్ని తెలుగులో అయితే మనకైతే అన్ని ఛానల్లో అయితే రిలీజ్ అయితే అవుతాయి. నెంబర్ 2 సుబేదార్ మూవీ. సో ఈ మూవీ వచ్చి డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ అయితే అవుతుంది. సో ఈ మూవీకి సంబంధించిన టీజర్, ట్రైలర్ రెండు కూడా మనకి అయితే యూట్యూబ్లో అయితే అవైలబుల్గా అయితే ఉన్నాయి. సో ఇంకా చూడండి అంటే చూడడానికి అయితే ట్రై అయితే చేయండి. సో చూసిన వాళ్ళు మీకు టీజర్ అండ్ ట్రైలర్ ఎలా అనిపించిందో తప్పకుండా అయితే కామెంట్ అయితే చేయండి. సో టీజర్ అండ్ ట్రైలర్ చూసి మూవీ కోసం వెయిట్ చేస్తున్నాం. మీ అందరికీ అయితే మనకి ఎప్పటి నుంచి ఓటీటీలోకి రిలీజ్ అవుతుందంటే సో ఈ మూవీ వచ్చి మనకి అమెజాన్ ప్రైమ్ వీడియోలో అయితే మనకు మార్చి 5వ తారీఖు నుంచి అయితే కన్ఫామ్గా అయితే ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే అవుతుంది ఈ మూవీ. నెంబర్ 3 ది డైనోసార్ మూవీ. సో ఈ మూవీ మనకు డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ అయితే అవుతుంది. సో ఈ మూవీని వచ్చేసి మనకైతే నెట్ఫ్లిక్స్ వాళ్ళు అయితే తీసుకొస్తున్నారు. సో నెట్ఫ్లిక్స్ వాళ్ళే మనకి ఈ మూవీని ప్రొడ్యూస్ చేసి వాళ్ళే డైరెక్ట్గా వచ్చేసి ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే చేస్తారు. సో నెట్ఫ్లిక్స్ వాళ్ళ ఒరిజినల్ ఫిలిం ఇది. సో వాళ్ళు ఈ మూవీ నుంచి అఫీషియల్ ఓటీటీ రిలీజ్ డేట్ కూడా అనౌన్స్మెంట్ అయితే చేశారు. సో ఈ మూవీ మనకి ఎప్పటి నుంచి ఓటీటీలోకి అందుబాటులోకి వస్తుందంటే మనకు నెట్ఫ్లిక్స్లో వచ్చేసి మనకు మార్చి 6వ తారీఖు నుంచి అయితే ది డైనోసార్ మూవీ అయితే రిలీజ్ అయితే అవుతుంది. సో మన తెలుగు లాంగ్వేజ్లోనే కాకుండా హిందీ, తమిళ్, మలయాళం, కన్నడ ఇలా చాలా లాంగ్వేజ్లో అయితే మనకి మూవీ అయితే అందుబాటులోకి అయితే ఉంటుంది మనకు మార్చి 6వ తారీఖు నుంచి. నెంబర్ 4 వన్ పీస్ మూవీ. సో ఈ మూవీకి సంబంధించిన టీజర్, ట్రైలర్ రెండు కూడా మనకి అయితే యూట్యూబ్లో అయితే అవైలబుల్గా అయితే ఉన్నాయి. సో నెట్ఫ్లిక్స్ అనే ఛానల్లో వచ్చి యూట్యూబ్లో అయితే అవైలబుల్గా అయితే ఉన్నాయి. సో చూడండి వాళ్ళంటే తెలుగులో కూడా అవైలబుల్గా అయితే ఉన్నాయి. చూడడానికి అయితే ట్రై అయితే చేయండి. సో ఈ మూవీ వన్ పీస్ మూవీ మనకి ఎప్పటి నుంచి ఓటీటీలోకి వస్తుందంటే మనకు సో ఈ మూవీకి సంబంధించిన ఓటీటీ రైట్స్ని కూడా మనకైతే నెట్ఫ్లిక్స్ వాళ్ళు అయితే తీసుకున్నారు. సో వాళ్ళు వచ్చి మనకైతే ఈ మార్చి 10వ తారీఖు నుంచి అయితే ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే చేస్తున్నారు ఈ మూవీని. సో ఈ మూవీ వచ్చి మనకైతే మల్టిపుల్ లాంగ్వేజ్లో అయితే మార్చి మనకు 10వ తారీఖు నుంచి అయితే నెట్ఫ్లిక్స్లో అయితే రిలీజ్ అయితే అవుతుంది డైరెక్ట్గా. నెంబర్ 5 అమర్దీప్ గారు హీరోగా యాక్ట్ చేసిన సుమతి శతకం మూవీ. సో ఈ మూవీకి సంబంధించిన మనకు థియేటర్లో రిలీజ్ అయ్యి చాలా రోజులు అయితే అవుతుంది. సో ఈ మూవీ మనకి థియేటర్స్ యావరేజ్ టాక్ అయితే థియేటర్ రన్ అయితే సక్సెస్ఫుల్గా అయితే కంప్లీట్ అయితే చేసుకుంది. సో అయితే ఈ మూవీకి సంబంధించిన ఓటీటీ రైట్స్ మనకైతే నెట్ఫ్లిక్స్ వాళ్ళు అయితే తీసుకున్నారు. సో వాళ్ళు ఈ మూవీ నుంచి రీసెంట్గానే మనకు అఫీషియల్గా ఓటీటీ రిలీజ్ డేట్ అయితే అనౌన్స్మెంట్ అయితే చేయడమే జరిగింది. సో ఈ మూవీ వచ్చి మనకు మార్చ్ మంత్లోనే ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే అవుతుంది. సో ఈ మార్చ్ మంత్లో వచ్చేసి మనకైతే 19th నుంచి అయితే కన్ఫామ్గా అయితే సుమతి శతకం మూవీ అయితే ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే అవుతుంది. సో మీకు అంతలా డౌట్ ఉంటే గూగుల్లో పోయి సుమతి శతకం మూవీ ఓటీటీ రిలీజ్ డేట్ అని కొట్టండి. సో మీకు మార్చ్ 19 అనేది చూపెడుతుంది. సో ఈటీవీ యాప్లో వచ్చేసి మనకి మూవీ అయితే మార్చ్ 19 నుంచి అయితే రిలీజ్ అయితే అవుతుంది. నెంబర్ 6 ఓం శాంతి 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 ఈ మూవీ. సో ఈ మూవీ మనకు థియేటర్స్ చాలా రోజులు అయితే అవుతుంది గైస్. అయితే మనకి ఈ మూవీ థియేటర్స్ ఫ్లాప్ అవ్వడంతో చాలామంది అయితే ఓటీటీలోకి ఎప్పుడు వస్తుందని వెయిట్ అయితే చేస్తున్నారు. అయితే ఈ మూవీకి సంబంధించిన యాడ్స్ కూడా ప్లే అయితే చేస్తున్నారు. సో ఈ మూవీకి సంబంధించిన అఫీషియల్ ఓటీటీ రిలీజ్ డేట్ అయితే అనౌన్స్మెంట్ అయితే చేశారు. సో ఈ మూవీ వచ్చేసి మనకైతే ఆహాలో అయితే ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే అవుతుంది. సో ఆహా వాళ్ళు అయితే యాడ్స్ అయితే ప్లే అయితే చేస్తున్నారు. సో ఎప్పటి నుంచి ఈ మూవీ మనకి ఓటీటీలోకి రిలీజ్ అవుతుందంటే మనకు మార్చి 4వ తారీఖు నుంచి అయితే కన్ఫామ్గా అయితే మనకి మూవీ అయితే ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే అవుతుంది. సో ఇంకా 2 days మాత్రమే ఉంది. సో నేను కూడా ఈ మూవీ కోసం అయితే వెయిట్ చేస్తున్నాను. నేనైతే థియేటర్కి అయితే చూడలేకపోయాను. అందుకే ఓటీటీలో వచ్చినప్పుడు చూస్తామని వెయిట్ అయితే చేస్తున్నాను. సో ఈ మార్చి 4వ తారీఖున అయితే కన్ఫామ్గా అయితే మనకి ఓం శాంతి శాంతి ఈ మూవీ వచ్చేసి ఓటీటీలోకి అయితే కన్ఫామ్గా అయితే రిలీజ్ అయితే అవుతుంది. నెంబర్ 7 భర్త మహాసేనులకు విజ్ఞప్తి మూవీ. సో ఈ మూవీ నుంచి మనకైతే అఫీషియల్ ఓటీటీ రిలీజ్ డేట్ అయితే అనౌన్స్మెంట్ అయితే చేశారు. సో వాళ్ళు చాలా ఓటీటీ రిలీజ్ డేట్స్ అయితే అనౌన్స్మెంట్ అయితే చేశారు కానీ సో వాటిని అయితే పోస్ట్పోన్ అయితే చేస్తూ వస్తున్నారు. సో ఇక ఈసారి మనకు కన్ఫామ్గా అయితే ఓటీటీలోకి అయితే రిలీజ్ చేస్తామని మళ్ళీ అయితే ఒక డేట్ని అయితే అనౌన్స్మెంట్ అయితే చేశారు. సో ఈసారి పక్కాగా అయితే మనకి ఈ మూవీ అయితే ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే అయిపోతుంది. సో ఈ మూవీకి సంబంధించిన ఓటీటీ రైట్స్ మనకైతే G5 వాళ్ళు తీసుకున్నారని మీ అందరికీ తెలిసిందే. సో రవితేజ గారు హీరోగా యాక్ట్ చేశారు. ఈ మూవీ మనకైతే మంచి టాక్ అయితే తెచ్చుకున్నా కానీ మనకి హిట్ కాకలేకపోయింది. అందుకే మనకి ఈ మూవీ ఇంత లేట్గా అయితే ఓటీటీలోకి అయితే వస్తుంది. సో ఈ మూవీ మనకి ఎప్పటి నుంచి ఓటీటీలోకి రిలీజ్ అవుతుందంటే మార్చ్ మనకు 13th నుంచి అయితే కన్ఫామ్గా అయితే ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే చేస్తున్నారు. సో మీకు అంతలా డౌట్ ఉంటే ఈసారి గూగుల్లో పోయి సెర్చ్ చేసి చూసుకోండి. సో ఈ డేట్ని అయితే కన్ఫామ్గా అయితే మనకి భర్త మహాసేనులకు విజ్ఞప్తి మూవీ అయితే ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే అవుతుంది. సో ఒకవేళ ఈ డేట్న రిలీజ్ కాకపోతే మళ్ళీ మనకైతే ఎటువంటి అనౌన్స్మెంట్ అయితే ఇవ్వరు. సో ఈ ఒక్క డేట్ని ఈసారి అనౌన్స్మెంట్ అయితే చేశారు కాబట్టి మనకు పక్కాగా అయితే మనకి మూవీ అయితే ఈసారి ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే అవుతుంది మార్చి 13వ తారీఖు నుంచి. నెంబర్ 8 విశ్వక్సేన్ గారు హీరోగా యాక్ట్ చేసిన ఫంకీ మూవీ. సో ఈ మూవీ వచ్చేసి మనకైతే థియేటర్స్ యావరేజ్గా అయితే నిలిచింది. సో మిక్స్డ్ రెస్పాన్స్ అయితే తెచ్చుకుంది ఈ మూవీ వచ్చేసి. సో అందుకే మనకైతే కొంచెం ఫ్లాప్గా అయితే నిలిచింది ఈ మూవీ. అందుకే ఈ మూవీ తొందరగానే ఓటీటీలోకి అయితే వచ్చేస్తుంది. సో ఈ మూవీకి సంబంధించిన ఓటీటీ రేట్స్ మనకైతే నెట్ఫ్లిక్స్ వాళ్ళు అయితే తీసుకున్నారు. సో వాళ్ళైతే అఫీషియల్గా ఓటీటీ రిలీజ్ డేట్ కూడా అనౌన్స్మెంట్ అయితే చేశారు. సో నెట్ఫ్లిక్స్లో ఈ మూవీ మనకి ఎప్పటి నుంచి రిలీజ్ అవుతుందంటే ఈ మార్చి 13వ తారీఖు
నుంచి అయితే కన్ఫామ్గా అయితే ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే చేస్తున్నారు. సో నెట్‌ఫ్లిక్స్ వాళ్ళే మనకు అఫీషియల్‌గా ఓటీటీ రిలీజ్ డేట్ అయితే అనౌన్స్‌మెంట్ అయితే చేయడమే జరిగింది. సో ఈ 'ఫంకీ' మూవీ కోసం నాకు తెలిసి చాలామంది అయితే ఈగర్‌గా అనేది వెయిట్ అనేది చేస్తూ ఉంటారు. అండ్ చాలామంది థియేటర్ కూడా మిస్ అయ్యి ఉంటారు. సో ఈ మూవీ వచ్చి మార్చ్ 13వ తారీఖు నుంచి అయితే మనకు ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే అయిపోతుంది. నెంబర్ 9 అవతార్ ఫైర్ అండ్ హ్యాష్ మూవీ. సో ఈ మూవీ వచ్చేసి మనకైతే థియేటర్స్ చాలా రోజులు అయితే అవుతుంది గైస్. సో ఈ మూవీ వచ్చేసి మనకి ఎప్పటి నుంచి ఓటీటీలోకి రిలీజ్ అవుతుందంటే సో మనకి ఈ మూవీ ఇండియాలో వచ్చేసి ఓటీటీ రైట్స్ వస్తే మనకైతే జియో హాట్‌స్టార్ వాళ్ళు అయితే తీసుకున్నారు. సో మన ఇండియాలో ఎన్ని లాంగ్వేజ్‌లో ఈ మూవీ థియేటర్‌లోకి రిలీజ్ అయిందో సో అన్ని లాంగ్వేజ్ కలిపి మనకి జియో హాట్‌స్టార్ వాళ్ళు తీసుకోవడమే జరిగింది. సో వాళ్ళైతే అఫీషియల్‌గా ఓటీటీ రిలీజ్ డేట్ అయితే అనౌన్స్‌మెంట్ అయితే చేయలేదు కానీ సో ఫలాని మంత్లో మనకు ఓటీటీలోకి అయితే రిలీజ్ చేస్తామని మంత్ని అయితే అనౌన్స్‌మెంట్ అయితే చేశారు కానీ ఇంకా డేట్‌ని అయితే ఇంకా అనౌన్స్‌మెంట్ అయితే చేయలేదు. సో ఈ మూవీ వచ్చేసి మనకైతే మన తెలుగులో వచ్చేసి మనకైతే జియో హాట్‌స్టార్‌లో అయితే మనకు ఈ జూన్ మంత్ నుంచి అయితే రిలీజ్ అయితే అవుతుంది. సో జూన్ మంత్లో ఏ డేట్‌న రిలీజ్ అవుతుందని ఇంకా మనకైతే అఫీషియల్‌గా అనౌన్స్‌మెంట్ అయితే చేయలేదు. నెంబర్ 10 సంతోష్ శోభన్ గారు హీరోగా యాక్ట్ చేసిన కపుల్ ఫ్రెండ్లీ మూవీ. సో ఈ మూవీ థియేటర్స్ బ్లాక్ బస్టర్ హిట్ అయితే అయింది. సో ఈ మూవీ మనకు బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడంతో మనకు కొంచెం లేట్‌గానే ఓటీటీలోకి అయితే వస్తుంది. సో ఈ మూవీని ఇంకా అఫీషియల్ ఓటీటీ రిలీజ్ డేట్ అయితే అనౌన్స్‌మెంట్ అయితే చేయలేదు కానీ సో ఈ మూవీ మనకి ఎప్పటి నుంచి ఓటీటీలోకి రిలీజ్ అయ్యే అవకాశం ఉంటుందంటే సో ఈ మూవీకి సంబంధించిన ఓటీటీ రైట్స్ వచ్చి మనకైతే అమెజాన్ ప్రైమ్ వీడియో వాళ్ళు అయితే తీసుకున్నారు. సో వాళ్ళైతే 1 మంత్ అగ్రిమెంట్ అని రాసుకున్నారు. సో ఆ లెక్క ప్రకారం చూసుకుంటే ఈ మూవీ మనకి ఎప్పటి నుంచి రిలీజ్ అవుతుందంటే ఈ మార్చ్ మంత్ మనకు మిడ్ వీక్ నుంచి అయితే మనకి మార్చ్ మంత్ సెకండ్ వీక్ నుంచి అంటే రిలీజ్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. సో ఇంకో 3-4 డేస్లో మనకైతే మూవీ సక్సెస్ఫుల్గా థియేటికల్ అనేది కంప్లీట్ అయితే చేసుకుంటుంది. సో దాని తర్వాత మనకు అఫీషియల్ ఓటీటీ రిలీజ్ డేట్ అయితే అనౌన్స్మెంట్ అయితే చేస్తారు. సో అంతవరకు అయితే మూవీ కోసం కొంచెం వెయిట్ అయితే చేయండి. సో ఈ మూవీని థియేటర్లో మిస్ అయిన వాళ్ళు మీ నియర్ బై థియేటర్లో ఏదో ఒక థియేటర్ రన్ అయితే అవుతూ ఉంటుంది. సో తప్పకుండా థియేటర్లో అయితే చూడడానికి అయితే ట్రై అయితే చేయండి. నెంబర్ 11 శ్రీ విష్ణు గారు హీరోగా యాక్ట్ చేసిన విష్ణు విన్యాసం మూవీ. సో ఈ మూవీ వచ్చేసి మనకి థియేటర్స్ మంచి హిట్ అవుతుంది. థియేటర్లో అయితే రన్ అయితే అవుతుంది. మంచి హిట్ అయ్యి అవ్వలాగానే ఉంది ఈ మూవీ వచ్చేసి. సో ఈ మూవీ మనకి ఎప్పటి నుంచి ఓటీటీలోకి రిలీజ్ అవుతుందంటే సో ఈ మూవీకి సంబంధించిన ఓటీటీ రైట్స్ వచ్చి మనకు కూడా అమెజాన్ ప్రైమ్ వీడియో వాళ్ళు అయితే తీసుకున్నారు. సో వాళ్ళైతే మనకి ఈ మూవీని ఎప్పటి నుంచి ఓటీటీలోకి రిలీజ్ చేస్తున్నారంటే మనకు ఏకంగా 1 మంత్ అగ్రిమెంట్ అయితే రాసుకుంటారు. సో ఈ మూవీ రిలీజ్ అయినా మనకు 1 మంత్ తర్వాతనే ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే అవుతాయి. సో ఈ మూవీ నుంచి ఇంకా అఫీషియల్ ఓటీటీ రిలీజ్ డేట్ అనౌన్స్మెంట్ అయితే చేయలేదు. సో ఈ మూవీ మనకు ఆ 1 మంత్ లెక్క ప్రకారం చూసుకుంటే ఎప్పటి నుంచి రిలీజ్ అవుతుందంటే మనకు ఈ మార్చ్ మంత్ లాస్ట్ వీక్ నుంచి అయితే రిలీజ్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. సో ఇంకో 3-4 వీక్స్లో మనకు అఫీషియల్గా మనకు ఓటీటీ రిలీజ్ డేట్ అయితే వచ్చేస్తుంది. ఎందుకంటే మనకు అప్పుడు అయితే ఈ మూవీ సక్సెస్ఫుల్ థియేటికల్ రన్ అయితే కంప్లీట్ అయితే చేసుకోండి కాబట్టి మనకైతే అప్పుడైతే వచ్చేస్తుంది. సో ఈ మూవీ అయితే నేనైతే చూసాను, నాకైతే నచ్చింది. సో మీకు కూడా నచ్చుతుంది తప్పకుండా థియేటికల్ అయితే చూడడానికి అయితే ట్రై అయితే చేయండి. సో థియేటికల్ చూసిన వాళ్ళు మీకు ఎలా అనిపించిందో తప్పకుండా అయితే కామెంట్ అయితే చేయండి. సో ఈ 11 మూవీస్లో మీరు ఈ మూవీ కోసం ఎగరగా వెయిట్ చేసినా తప్పకుండా అయితే కామెంట్ అయితే చేయండి గైస్. హోప్ యూ గైస్ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా ఒక లైక్ అయితే చేసుకోండి. అండ్ మన ఛానల్ ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పైన బెల్ ఐకాన్ అయితే ఆల్ పెట్టుకోండి. సో వీడియోని ఇక్కడ దాకా చూసినందుకు థ్యాంక్స్ టు ఆల్. నెక్స్ట్ మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.